హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ సౌండ్ వేవ్స్ టాపిక్. The device that uses ultrasonic waves to measure the distance, direction and speed of underwater objects is called what? అంటే ఈ వస్తువు ఏం చేస్తుందంటే అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్, సముద్రం లోపల ఆర్ నీటి లోపల ఉన్న వస్తువుల యొక్క డిస్టెన్స్ని, డెప్త్ని, అవి మూవ్ అయ్యే స్పీడ్ని కనుక్కుంటుంది. వేటిని యూజ్ చేసి? అల్ట్రాసోనిక్ వేవ్స్, అల్ట్రాసోనిక్ తరంగాలను యూజ్ చేసి కనుక్కుంటుంది. ఈ డివైస్ పేరేంటి? మనకి ఆప్షన్స్లో రేడార్ ఉంది, మేజర్ ఉంది, సిఆర్ఓ ఉంది, సోనార్ ఉంది. ఈ 4 ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ మనము చూద్దాము. రేడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. దీంట్లో మూవ్ ఆబ్జెక్ట్స్ యొక్క స్పీడ్ని, పొజిషన్ని రేడియో వేవ్స్ని యూజ్ చేసి కనుక్కుంటారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రేడార్. ఇక్కడ మనకి ఒక రేడార్ కనిపిస్తుంది కదా. రేడార్ అంటే ఏం చేస్తుందంటే తిరుగుతూ ఉంటుంది, ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. రౌండ్గా తిరిగేటప్పుడు అది రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తుంది. ఇలా అన్ని పక్కల రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తుంది. ఇలా ఎమిట్ చేస్తూ ఉందనుకుందాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్లో ఉన్నది రేడార్. ఈ రేడార్ ఏం చేస్తుంది? రౌండ్గా తిరుగుతూ అన్ని పక్కల రేడియో వేవ్స్ని ఎమిట్ చేసుకుంటూ పోతూ ఉంది. అలా పోతున్నప్పుడు దానికి ఏదైనా ఆబ్జెక్ట్ తగిలింది అనుకోండి, ఆ వచ్చే రేడియో వేవ్స్ వెళ్ళి ఏదైనా ఆబ్జెక్ట్ని ఢీకొనగానే అవి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ రేడార్కి సిగ్నల్ అందిస్తాయి, అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అని. అలాంటప్పుడు ఈ డయాగ్రామ్లో చూసినట్టు మనకి ఇది మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక డాట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ డాట్ అనేది పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. రేడియో వేవ్స్ అన్ని పక్కలకి వెళ్తాయి కాబట్టి ఈ రేడియో వేవ్స్ వెళ్ళి ఆ ఆబ్జెక్ట్కి, మూవింగ్ ఆబ్జెక్ట్కి తగలగానే దాని యొక్క పొజిషన్ మనకి తెలుస్తుంది. ఇది ఒక ఏరోప్లేన్ కావచ్చు, మిస్సైల్ కావచ్చు, ఏదైనా ఎయిర్లో మూవ్ అయ్యే యూఎఫ్ఓ కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్ అనమాట. దాని యొక్క పొజిషన్ మనం తెలుసుకుంటాం. ఇట్లాగా అది బ్లింక్ అవుతుంది అంటే ఆ పాయింట్లో ఈ రేడియో వేవ్స్ వెళ్ళి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చాయి. అట్లాగా అది మూవ్ అయ్యే స్పీడ్ని, పొజిషన్ని మనం కనుక్కుంటాం. బట్ రేడియో వేవ్స్ వర్క్ ఓన్లీ ఇన్ ఎయిర్ అనమాట. కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మేజర్. మేజర్ అంటే మైక్రోవేవ్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సిమిలర్ వర్డ్ మనం వినుంటాం, అదేంటంటే లేజర్. లేజర్ అంటే ఏంటి? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఈ మేజర్ కానీ లేజర్ కానీ ఒకే ప్రాసెస్ ద్వారా జరుగుతాయి అన్నమాట. అంటే ఒకే ప్రాసెస్ ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఓన్లీ డిఫరెన్స్ ఇది మైక్రోవేవ్ యూజ్ చేస్తుంది, ఇది లైట్, విజిబుల్ లైట్ని యూజ్ చేస్తుంది, అంటే మన కళ్ళకు కనపడే లైట్ని యూజ్ చేస్తుంది. లేజర్ ఆర్ మేజర్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే ఏంటి? రేడియేషన్ అంటే నథింగ్ బట్ బయటికి వచ్చే వేవ్స్. యాంప్లిఫికేషన్ అంటే పెరగడం, స్టిమ్యులేషన్ అంటే స్టార్ట్ చేయడం. అంటే దేన్నైనా ఆగి ఉన్న స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని స్టిమ్యులేషన్ అంటారు. ఎమిషన్ అంటే వదలడం. ఏం చేస్తారంటే లేజర్లో కానీ మేజర్లో కానీ ఫస్ట్ స్టిమ్యులేట్ చేయడానికి ఒక ఫోటాన్ని ఒక మెటీరియల్ లోపలికి పంపిస్తారు. ఈ మెటీరియల్ లోపలికి వెళ్ళిన ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఏం చేస్తుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్ని ఈ మెటీరియల్ పైన ఆర్ ఈ మెటీరియల్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయినప్పుడు అది మళ్ళీ ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఒక ఫోటాన్ కాస్త 2 ఫోటాన్లు అవుతాయి. ఈ 2 ఫోటాన్లు ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ని మూవ్ అయ్యేలా చేస్తాయి. నెక్స్ట్ 4 ఫోటాన్లు అవుతాయి. ఏమైంది? స్టిమ్యులేషన్ మనం స్టార్ట్ చేసాం, యాంప్లిఫికేషన్ అది యాంప్లిఫై అయింది, ఫైనల్గా రేడియేషన్ వచ్చింది. లైట్ వేవ్స్ వస్తే లేజర్, మైక్రోవేవ్స్ వస్తే మేజర్. ఇక్కడ ఒక హైడ్రోజన్ మేజర్ ఉంది. దీని యొక్క కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే ఇవి అంతరిక్షం నుంచి వచ్చే మైక్రోవేవ్స్ని కనుగొనడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్, ఈ పిక్చర్లో మనం చూస్తే జిఎంఆర్టీ అని ఉంది. దిస్ ఈజ్ ఏ జిఎంఆర్టీ ఆర్ జైంట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలోనే ఉంది జిఎంఆర్టీ అనేది. ఎక్కడ? కోదాడ్ నియర్ నారాయణ్ గావన్, పూణే, మహారాష్ట్ర. ఈ టెలిస్కోప్స్ ఏం చేస్తాయంటే అంతరిక్షం నుంచి ఏవైనా మైక్రోవేవ్స్ వచ్చాయనుకోండి, ఆ మైక్రోవేవ్స్ ఎంత దూరం నుంచి వచ్చాయి, ఏ వస్తువు నుంచి వచ్చాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తాయి. దీనివల్ల మనం దూరంగా ఉన్న గ్యాలాక్సీల యొక్క ఏజ్ని కానీ వాటి యొక్క సైజుని కానీ మనం తెలుసుకోవచ్చు. వాటి యొక్క టైం, అవి ఎప్పుడున్నాయి, ఎన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి,
ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందు అవి ఉద్భవించాయనే విషయాన్ని మనం ఈ జిఎంఆర్టీ టెలిస్కోప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మన ఇండియాలోనే ఉంది, కోదాడ్ నియర్ నారాయణ్ గవన్, పూణే, మహారాష్ట్ర. లేజర్ ఎందుకు వాడరు, మేజర్ ఎందుకు వాడతారంటే మైక్రోవేవ్స్ ఈ మేజర్లో నాయిస్ అనేది క్రియేట్ అవ్వదు. లేజర్లో ఏమవుతుందంటే అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతాయి, కాబట్టి రీడింగ్ అనేది కష్టంగా ఉంటుంది. మేజర్లో అనేది రీడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటే ఏం చేస్తుందంటే క్యాథోడ్ రేస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, వీటిని రిలీజ్ చేసినప్పుడు ఈ డయాగ్రామ్లో కనబడుతుంది కదా, ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఈ ఈ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ కరెంట్ ఫ్లో అనుకోండి, లేదా వోల్టేజ్ అనుకోండి. ఈ వోల్టేజ్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి మనకి స్క్రీన్ మీద పిక్చర్ అనేది చేంజ్ అవుతుంది. వోల్టేజ్ పెరిగిందా తగ్గిందా అంటే ఇది ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి దీన్ని సిఆర్ఓ, దీని లోపల సిఆర్ఓ ఉంటుంది. ఇది సిఆర్ఓ మిషన్ అనమాట. దీంట్లో మనకి ఇక్కడ లైన్స్ కనిపించాయి కదా, ఇది వోల్టేజ్ లైన్స్, అంటే వోల్టేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే విషయాన్ని మనకి ఈ సిఆర్ఓ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సోనార్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ సోనిక్ అంటేనే సౌండ్ అనమాట. సౌండ్ వేవ్స్ని ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ని, డెప్త్ని అండ్ మూమెంట్, వాటి యొక్క వెలాసిటీని కనుక్కోవడానికి వాటర్ లోపల వాడతారు. సేమ్ రేడర్ ఎలా ఉందో సోనార్ కూడా అలాగే. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఆర్ రేడియో వేవ్స్, దీస్ ఆర్ సౌండ్ వేవ్స్. అవి రేడియో వేవ్స్, ఇవేమో సౌండ్ వేవ్స్. రేడియో వేవ్స్ని ఎయిర్లో వాడతారు, వాటర్లో సౌండ్ వేవ్స్ని వాడతారు. ఎందుకంటే రేడియో వేవ్స్ ఆర్ లైట్, ఇవేమి వాటర్లో సరిగ్గా మూవ్ కావు. ఇవేమి వాటర్లో సరిగ్గా మూవ్ కావు, వాటర్లో అవి డిస్పర్స్ అయిపోతాయి. కానీ సౌండ్ వేవ్స్ అనేవి వాటర్లో చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తాయి, ఈజీగా ట్రావెల్ చేస్తాయి. ఎయిర్తో పోల్చుకుంటే సౌండ్ వేవ్స్ వాటర్లో చాలా ఈజీగా ట్రావెల్ చేస్తాయి. వాటర్తో పోల్చుకుంటే సాలిడ్లో ఇంకా ఈజీగా ట్రావెల్ చేస్తాయి. కాబట్టి సోనార్ టెక్నాలజీని అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్లో కనుక్కుంటారు. ఈ గ్రౌండ్ మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, అంటే గుణాన్ని కనుక్కోవడానికి, దాని యొక్క డెప్త్ని, సముద్రం యొక్క లోతుని కనుక్కోవడానికి సోనార్ టెక్నాలజీని వాడతారు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. The frequency of a wave traveling at a speed of 500 meters is 20 hertz. Its time period is what? 500 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే తరంగం యొక్క పౌనఃపున్యం 20 హెర్ట్జ్. దాని కాల వ్యవధి ఎంత అంటే ఒక తరంగం యొక్క సెర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది ఒక ఫ్రీక్వెన్సీ, ఇది ఒక ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఈ తరంగం మొత్తం తీసుకుంటే దాంట్లో పార్ట్స్ తీసుకున్నాం అనుకోండి, చిన్న తరంగాలుగా తీసుకున్నాం అనుకోండి, ఒక సెకండ్కి ఎన్ని చిన్న తరంగాలు ఒక లైన్ని, పర్టికులర్ పాయింట్ని క్రాస్ చేస్తాయో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఇది హై ఫ్రీక్వెన్సీ, ఇది లో ఫ్రీక్వెన్సీ అనమాట. మనకి ఇచ్చిన తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 హెర్ట్జ్. ఇక్కడ వెలాసిటీ కూడా ఇచ్చాడు, బట్ మనకి వెలాసిటీ అవసరం లేదు. ఈ ప్రాబ్లంలో ఆన్సర్ కనుక్కోవడానికి మనకి ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వేవ్స్, ఎన్ని తరంగాలు, చిన్న తరంగాలు ఒక సెకండ్కి ఒక సెర్టెన్ పాయింట్ని క్రాస్ చేస్తాయి. 20 తరంగాలు ఒక సెకండ్కి ఒక సెర్టెన్ పాయింట్ని క్రాస్ చేస్తాయి. టైం పీరియడ్ అంటే ఏంది, కాల వ్యవధి అంటే ఒక తరంగము ఒక సెర్టెన్ పాయింట్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది. 20 తరంగాలు ఒక సెకండ్ తీసుకుంటే ఒక తరంగం ఎంత తీసుకుంది, 1/20 సెకండ్స్ తీసుకుంటుంది. కాబట్టి 100/20 వేసుకుంటే 100 అంటే 5/100. ఆన్సర్ ఎంత అవుతుంది, 0.05 సెకండ్స్. అంటే దీని యొక్క టైం పీరియడ్ ఎంత, 0.05 సెకండ్స్. ఎకోకార్డియోగ్రామ్ ఈజ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. డాప్లర్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. వీటిలో ఏ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్ ఎకోకార్డియోగ్రామ్. ఎకోకార్డియోగ్రామ్ అంటే ఏంటి, ఈసీజీ, ఎకో సౌండ్, కార్డియో హార్ట్, గ్రామ్ అంటే నథింగ్ బట్ గ్రాఫ్ అనమాట. ఈ ఈసీజీని, హార్ట్కి సంబంధించిన ఈ గ్రాఫ్ని ఏ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాప్లర్ ఎఫెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఈ జిఫ్ చూడండి. ఇక్కడ ఒక కార్ అనేది మూవ్ అవుతుంది. ఈ కార్ అనేది సైరన్ వాయిస్తూ మూవ్ అవుతుంది.
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చూడండి, కార్ అనేది ఆగింది, సైరన్ వాయిస్ ఉంది, అన్ని పక్కల వేవ్స్ అనేవి వస్తున్నాయి. ఈ డైరెక్షన్లో మాత్రం వేవ్స్ దగ్గరికి వచ్చాయి, ఈ డైరెక్షన్లో వేవ్స్ దూరంగా ఉన్నాయి. అంటే ఈ వెహికల్ అనేది మూవ్ అయ్యేటప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి దాని ముందు వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తున్నప్పుడు వెహికల్ అదే డైరెక్షన్లో వెళ్తుంది, సౌండ్ వేవ్స్ అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఆ సౌండ్ వేవ్స్ వెళ్తున్నాయి, ఈ వెహికల్ ఇంకొంచెం ముందుకు రావడం వల్ల నెక్స్ట్ వచ్చే సౌండ్ వేవ్స్ అనేవి ఆ ముందున్న సౌండ్ వేవ్స్కి తగులుతాయి ఆర్ దగ్గరగా వస్తాయి. దీనివల్ల ముందు పక్కల వెహికల్కి సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఆర్ లౌడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, వెనక పక్కల సౌండ్ వేవ్స్ యొక్క స్పీడ్ ఆర్ లౌడ్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఆర్ స్పీడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ. దీన్ని ఏమంటారంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని ఎక్కడ వాడతారంటే సైరన్స్లో, ఆస్ట్రోనమీలో, ఈసీజీ, స్పీడ్ రేడార్. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి మనం కొన్ని ఆడియోస్ విందాం. ఒకసారి ఈ ఆడియోని అబ్జర్వ్ చేయండి. అంటే ఒక వెహికల్ మనల్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది అనుకుందాం. ఆ వెహికల్ మనకి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తుంది, మనల్ని క్రాస్ చేసి వెళ్ళగానే సౌండ్ అనేది తక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అది దగ్గరికి వచ్చేటప్పుడు దాంతోపాటు ఆ సౌండ్ వేవ్స్ అనేవి మనకి దగ్గరగా వస్తాయి. ఓకేనా, వెళ్ళేటప్పుడు కూడా సౌండ్ వేవ్స్ అనేవి స్పీడ్గానే ట్రావెల్ చేస్తూ ఉంటాయి, కానీ అది దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కువ సౌండ్ వేవ్స్ వస్తాయి. వెహికల్ ముందుకు వస్తూ ఉంటుంది, ముందుకున్న సౌండ్ వేవ్స్ని డాప్లర్ ఎఫెక్ట్ వల్ల సౌండ్ వేవ్స్ని నెట్టబడతాయి అనమాట, మన దగ్గరికి నెట్టబడతాయి. కాబట్టి మనకి ఎక్కువ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఈ వీడియో చూడండి ఆర్ ఈ ఆడియో ఒకసారి వినండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చేంత వరకు, అంటే సెటన్ మనకి ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఉందనుకోండి, మన ముందు ఉందనుకోండి, మనకి సౌండ్ బాగా వినిపిస్తుంది. కానీ మనల్ని క్రాస్ చేయగానే 1 మీటర్ డిస్టెన్స్కి వెళ్ళగానే సౌండ్ అనేది మనకి తగ్గిపోతుంది. కానీ యాక్చువల్గా అయితే ఈ పక్కైనా సౌండ్ సేమ్ ఉండాలి. కానీ డాప్లర్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ ముందుకి తోసేయబడతాయి, కాబట్టి ఈ సౌండ్ వేవ్స్ అలానే వెళ్ళిపోతాయి. వెనకాలగా ఉన్న సౌండ్ వేవ్స్ అనేవి దూరంగా ఉండి వాటి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి లౌడ్నెస్ కూడా తగ్గిపోతుంది. సో ఈ టెక్నాలజీని ఈసీజీలో వాడతారు. ఈసీజీలో ఎలా వాడతారంటే మనకి ఆర్టరీస్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్లడ్ క్లాట్స్ అనేవి వచ్చినప్పుడు ఇక్కడ బ్లడ్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. దీంట్లోకి మన వాళ్ళు అల్ట్రాసోనిక్ వేవ్స్ని పంపించినప్పుడు అక్కడ బ్లడ్ యొక్క స్పీడ్ని వేవ్స్ అనేవి కనుక్కుంటాయి. ఇది దేనివల్ల జరుగుతుందంటే డాప్లర్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. ఇంకా స్పీడ్ రేడార్లో కూడా డాప్లర్ ఎఫెక్ట్ని వాడతారు. స్పీడ్ రేడార్ అంటే నథింగ్ బట్ వెహికల్స్ హైవేస్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు అవి వాటి యొక్క లిమిట్ని క్రాస్ చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఆ వెహికల్ యొక్క స్పీడ్ని కనుక్కోవడానికి స్పీడ్ రేడార్ మిషన్స్ని వాడతారనమాట. ఇది కూడా డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి? జీమన్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇది లైట్కి సంబంధించిన ఎఫెక్ట్. లైట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు స్ప్లిట్ అవుతుంది. అంటే ఇది సింగిల్ లైట్ అనమాట, ఇదేమైంది స్ప్లిట్ అయింది, అంటే ఇంకా ఫైన్ స్ట్రక్చర్గా మారుతుంది. ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని లైట్కి అప్లై చేస్తే ఈ స్పెక్ట్రమ్ అనేది ఇంకా ఫైన్గా క్లియర్గా మారుతుంది. దీనివల్ల ఈ లైట్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజెస్ అనేవి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ జీమన్ ఎఫెక్ట్. ఓకేనా, మనం ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి చూద్దాం. ఎంఆర్ఐ స్కాన్ అబ్జర్వ్ చేస్తే సిటీ స్కాన్తో పోల్చుకుంటే ఎంఆర్ఐ స్కాన్ ఇంకా క్లియర్గా ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ జీమన్ ఎఫెక్ట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు లైట్ అనేది స్ప్లిట్ అవుతుంది. సిమిలర్గా ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్. స్టార్క్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు లైట్ అనేది స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ లైట్ వేవ్స్ ఆర్ ఫోటాన్స్ అనే ఒక మెటీరియల్ని తాకినప్పుడు అది ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ హియర్ అనదర్ పర్సన్స్ స్పీకింగ్ టు అస్ ఫ్రమ్ అడ్జసెంట్ రూమ్స్ డ్యూ టు. దేని కారణంగా పక్కనే ఉన్న గదుల నుండి ఇతరులు మనతో మాట్లాడడం మనం వింటాము. ఒక మనిషి పక్కన గదిలో ఉన్నాడు అనుకోండి, అతను మాట్లాడినప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి ఆ పక్క నుంచి పక్కకి వస్తాయి. ఇది దేనివల్ల వస్తున్నాయి? మనం ఒక లేజర్ని పాయింట్ చేసినప్పుడు అది గోడకి వెళ్ళి తగులుతుంది, అక్కడే ఆగిపోతుంది లేదా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే జనరల్గా ఈ వేవ్స్ అనేవి స్ట్రైట్ లైన్లో ఫ్లో అవ్వాలి, కానీ ఏమైంది, ఇక్కడి నుంచి వెళ్ళి పక్క రూమ్లోకి వెళ్ళాయి లేదా పక్క రూమ్లో నుంచి ఇట్లా వచ్చాయి. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే డైఫ్రాక్షన్ అనే ప్రాసెస్ ఆర్ ఫినామినన్ వల్ల జరుగుతుంది.
డైఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ వేవ్స్. డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనం మాట్లాడినప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి ఇట్లాగా సర్క్యులర్ షేప్లో వస్తాయి కదా, ఇది మన సౌండ్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఈ సౌండ్స్లో నుంచి వచ్చిన ఈ సౌండ్ వేవ్స్ అనేవి వేరే అపర్చర్ ఆర్ వేరే ఓపెనింగ్కి తగిలినప్పుడు, అంటే డోర్ యొక్క ఓపెనింగ్కి తగిలాయి అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ ఇట్లాగా సర్క్యులర్గా మూవ్ అవుతాయి. మళ్ళీ ఇంకొక ఓపెనింగ్కి తగిలితే అక్కడి నుంచి ఇంకా సర్క్యులర్గా మూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డైఫ్రాక్షన్ అంటారు. ఇది అర్థం కావడానికి మనం ఒక పిక్టోగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేవ్స్ అనేవి ఈ అపర్చర్ అంటారు, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి వస్తూ ఉన్నాయి. రాగానే ఈ హోల్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఇవన్నీ సర్క్యులర్ ఫామ్లో వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని హోల్స్ పెట్టామనుకోండి, అక్కడి నుంచి కూడా ఇంకా సర్క్యులర్ ఫామ్లో వస్తాయి. దీనివల్ల ఈ వేవ్స్ అనేవి పక్కకి బెండ్ అవుతాయి, అంటే పక్క రూమ్లో కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ డైఫ్రాక్షన్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, డైఫ్రాక్షన్. The way the brain interprets the frequency of an emitted sound is called. అంటే సౌండ్ అనేది మనకు వినపడుతుంది కదా, సౌండ్ అనేది వినపడినప్పుడు సౌండ్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్కి అర్థమవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిన తర్వాత ఆ సౌండ్ వేరు, అంటే సేమ్ వాల్యూమ్, సేమ్ లౌడ్నెస్, అంటే ఒక మనము స్పీకర్ యొక్క వాల్యూమ్ని సెర్టైన్ వాల్యూమ్కి పెట్టాం, స్పీకర్ యొక్క వాల్యూమ్ని సెర్టైన్ పాయింట్లో పెట్టాం, 50% వాల్యూమ్లో పెట్టాం. ఇప్పుడు మనకి సౌండ్ వినపడుతుంది ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీలో. దీన్ని మన బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. కానీ మనము సౌండ్ యొక్క వాల్యూమ్ని పెంచకుండా ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసామనుకోండి, ఆ సౌండ్ మనకి డిఫరెంట్గా వినపడుతుంది. దీన్ని ఏమంటారంటే పిచ్ అంటారు. అంటే జనరల్గా మేల్ సౌండ్, ఫీమేల్ సౌండ్ తీసుకున్నప్పుడు ఫీమేల్ సౌండ్లో పిచ్ ఎక్కువ ఉంటుంది, అంటే అది మనకి ఎక్కువ వినపడినట్టు, అంటే ఫీమేల్ సౌండ్ అనేది ఎక్కువ లౌడ్గా వినపడుతుంది. అంటే దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వాల్యూమ్, అంటే సౌండ్ యొక్క వాల్యూమ్కి సంబంధించింది కాదు. ఈ పిచ్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ సౌండ్ని ఎలా అర్థం చేసుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు సెర్టైన్ వాల్యూమ్ ఫిక్స్ చేసి నేను ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర ఒక సౌండ్ టోన్ని వినిపిస్తాను. ఇప్పుడు వాల్యూమ్ 45% పెట్టామన్నమాట. ఫ్రీక్వెన్సీ 384. ఇప్పుడు మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది, ఈ బీప్ సౌండ్ అనేది వినిపిస్తుంది కదా. ఓకేనా, ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీ దగ్గర సౌండ్ అనమాట ఇది. ఇది నథింగ్ బట్ పిచ్ మనకి వినిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పిచ్లో ఇదే సౌండ్ని మనం విందాం, ఇదే వాల్యూమ్లో ఉన్న సౌండ్ మనం విందాం, హై పిచ్లో విందాం. అర్థమైంది కదా, ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది, వాల్యూమ్ అంతే ఉంది, సౌండ్ యొక్క వాల్యూమ్ 45 ఉంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసాం. అంటే కానీ వాల్యూమ్ అంతే ఉన్న సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడాన్ని మన బ్రెయిన్ అర్థం చేసుకుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ పిచ్ అనమాట. ఈ విధంగా ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద వే ద బ్రెయిన్ ఇంటర్ప్రిట్స్, మెథడు ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకునే కాన్సెప్ట్ని ఏమంటారంటే పిచ్ అని అంటారు. యాంప్లిట్యూడ్ అంటే సౌండ్ వేవ్ యొక్క లెంత్, ఇది లౌడ్నెస్ని చెప్తుంది. సౌండ్ వేవ్, ఇవి అన్నెసెసరీ ఆప్షన్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ కాల్? ఇందాక ఆడియోలో మనకి ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీ దగ్గర సౌండ్ అట్లా పెట్టి ఆపేసాం అనమాట, బీప్ సౌండ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇలా సింగిల్ ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండ్ ఏమంటారంటే టోన్ అని అంటారు. అట్లాగా 2-3 టోన్లను కలిపామనుకోండి, దాన్ని ఏమంటారు? నోట్ అంటారు. అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టోన్, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ అనేది నోట్. The repeated reflection that results in the persistence of sound is called what? అంటే రిపీటెడ్ రిఫ్లెక్షన్, మళ్ళీ జరిగే రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ వల్ల పర్సిస్టెన్స్ అంటే అంతం లేకుండా అవ్వడం, అంటే అది అలాగే ఉండిపోవడాన్ని పర్సిస్టెన్స్ అంటారు. ధ్వని యొక్క పర్సిస్టెన్స్ని ఏమంటారు? రిపీటెడ్ రిఫ్లెక్షన్ ద్వారా. జనరల్గా సౌండ్ అనేది ఒక ఆబ్జెక్ట్కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన చెవుకి వినపడితే దాన్ని ప్రతిధ్వని అంటాం, ఎకో అంటాం. సేమ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎకో అనేది మల్టిపుల్ టైమ్స్ వెంటనే వినపడుతూ దాని ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే రివర్బరేషన్. తెలుగులో దీన్ని కూడా ప్రతిధ్వని అంటారు, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ధ్వని అనేది వినపడుతుంది కాబట్టి ప్రతిధ్వని అంటారు. రివర్బరేషన్కి ఎకోకి డిఫరెన్స్ ఏంటంటే ఎకో అనేది సౌండ్ వెళ్ళి వచ్చి మనకి వినిపిస్తుంది. రివర్బరేషన్ అనేది అక్కడే వెంటనే రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల సౌండ్ అనేది మనకి
వెంటనే వినిపిస్తూ దాని యొక్క ఇంటెన్సిటీ ఎలాగో తగ్గుతుంది కాబట్టి స్లోగా జీరోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ రివర్బరేషన్. రివర్బరేషన్ అర్థం అవ్వడానికి మనం ఒక చిన్న ఆడియో క్లిప్ చూద్దాం. మనం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయించినప్పుడు, అంటే ఒక గిటార్ని వాయించినప్పుడు సౌండ్ ఫస్ట్ ట్రింగ్ అని వస్తుంది, నెక్స్ట్ స్లోగా జూ అని ఒక సౌండ్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ రివర్బరేషన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సౌండ్ వచ్చి స్లోగా అట్లా తగ్గుతూ వస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ రివర్బరేషన్. గిటార్లో వచ్చే సౌండ్ రివర్బరేషన్ అనమాట. ఇంకా క్లియర్గా చూద్దాం. అర్థమైందా? ఎక్కడైనా బావుల్లో మనం కానీ అరిచామంటే అక్కడక్కడే సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఈ రివర్బరేషన్ అనేది జరుగుతుంది. సిమిలర్గా రివర్బరేషన్ మాత్రమే కాకుండా రివర్స్ రివర్బరేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సౌండ్ అనేది ఇట్లా విడిపోయినట్టు అనిపిస్తే రివర్బరేషన్, అలా కాకుండా విడిపోయిన సౌండ్ కలిస్తే రివర్స్ రివర్బరేషన్. ఇవి మూవీస్లో ఒక కొన్ని ఎఫెక్ట్స్గా వాడతారు అనమాట. ఇది రివర్స్ రివర్బరేషన్. రెండింటికి డిఫరెన్స్ మనం వినడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. The velocity of sound is less in summer than winter, same in winter and summer, not dependent on weather, more in summer than winter. అంటే వెదర్ వాతావరణం మీద, వాతావరణం అనేది సౌండ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. సమ్మర్లో సౌండ్ ఎక్కువ ఉంటుందా, సౌండ్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, వింటర్లో ఎక్కువ ఉంటుందా అంటే సమ్మర్లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో మాలిక్యూల్స్, ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి స్పీడ్గా మూవ్ అవుతాయి. ఎందుకంటే వాటి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉండడం అంటే ఏంది, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అవి స్పీడ్గా మూవ్ అవుతాయి. సౌండ్ వేవ్స్ అనేవి ఈజీగా ట్రావెల్ చేయాలి అంటే సౌండ్ వేవ్స్ అనేవి వైబ్రేషన్స్ ద్వారా జరుగుతాయి. కాబట్టి ఈ మాలిక్యూల్స్కి మనము సౌండ్ వేవ్ వైబ్రేషన్స్ ఇచ్చినప్పుడు అవి వెంటనే ఆ వైబ్రేషన్స్ని పాస్ చేయాలి అంటే అవి స్పీడ్గా మూవ్ అవ్వాలి. ఇలా స్పీడ్గా మూవ్ అయినప్పుడు ఒకదానికొకటి వైబ్రేషన్స్ని ఈజీగా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి సమ్మర్లో సౌండ్ వేవ్స్ అనేవి స్పీడ్గా మూవ్ అవుతాయి, వింటర్లో స్లోగా మూవ్ అవుతాయి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ అదర్స్.